హాయ్ అండి. ఒక కస్టమరు బ్లౌజ్ అంతా కట్ చేసిన తర్వాత హైట్ పెంచమని కాల్ చేసి చెప్పారండి. అప్పటికి నేను బ్లౌజ్ కట్ చేశాను. కావాల్సినంత ఖర్చు కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి హైట్ పెంచమంటే ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక క్లాత్ అయితే తీసుకున్నానండి. సేమ్ కలర్ క్లాత్ అక్కడ డిజైన్ మ్యాచ్ అయ్యేటట్టు ఒక 2 ఇంచెస్ లేదంటే 1.5 ఇంచ్ విడ్త్తో తీసుకుని కరెక్ట్గా ఆకులు కొమ్మలు మ్యాచ్ అయ్యేటట్టు నేను స్టిచ్ వేసుకున్న తర్వాత నీట్గా ఐరన్ చేశాను. ఐరన్ చేసిన తర్వాత అసలు అతుకు అనేది కనిపించలేదు. వాళ్ళు ఎంత అయితే హైట్ పెంచమన్నారో అంత పెంచేసుకున్న తర్వాత నెక్ కూడా కొంచెం దింపుకోవాలండి హైట్ పెంచిన తర్వాత, లేకపోతే అస్సలు బాగోదు. అంటే మరీ ఎక్కువ కాదు, జస్ట్ పెంచామా లేదా అన్నట్టు. కటింగ్ అయిపోయిన తర్వాత చూసారా ఎక్కడంతా అతుకు కూడా లేనట్టు కనిపించింది. తర్వాత నడుము లూజు మార్కింగ్ వేసుకుని డాట్లు వేసేసుకుని పట్టి అయితే అతికేసుకున్నానండి. ఎప్పుడైనా సరే ఒక సైడ్కి మిస్టేక్ జరిగినప్పుడు, మన వైపే కాదు వేరే వాళ్ళ సైడ్ అయినా సరే మిస్టేక్ జరిగినప్పుడు వీలైనంత వరకు దాన్ని అడ్జస్ట్మెంట్ చేయడానికైతే ట్రై చేయాలి. అయితే నాకైతే కుదరదని చెప్పాను కానీ ట్రై చేస్తానని చెప్పాను. ఫైనల్గా అయితే చాలా బాగా కుదిరింది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.